టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎడినాయిడ్స్. ఎడినాయిడ్స్ అంటే ముక్కు వెనకాత భాగంలో ఉన్న పిక్కల్ని మనం ఎడినాయిడ్స్ అంటాం. పిల్లల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ సమస్య ఎడినాయిడ్స్. సో ఎడినాయిడ్స్లో ఏంటంటే గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్స్ ఎట్లా ఉంటుందంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2కి మనం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో అట్లాగే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే దానికి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జికల్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే మనకి కోబులేషన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్తో ఏంటంటే మనము అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్ అది. ఇన్స్ట్రుమెంట్తో మొత్తం అంతా ఎడినాయిడ్స్ అన్ని రిమూవ్ చేస్తాం. ఇట్స్ ఎ కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్. సో బ్లడ్ లాస్ అన్నది వెరీ మినిమల్ ఉంటుంది. దాంతోపాటు పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ ఎడినాయిడ్ సర్జరీలో. సో ఈ ఎడినాయిడ్స్ ఏంటంటే సిమ్టమ్స్ మెయిన్ మనకి నోరు తెరిచి గాలి తీసుకోవడం. రెండోది ఏంటంటే చెవిలోని రెగ్యులర్గా మనకి ఇయర్ పెయిన్ కానీ ఇయర్ బ్లాకేజ్ కానీ వస్తూ ఉంటుంది. పిల్లల్లో ఈ గురక సమస్య వస్తే మీరు కింద ఉన్న మా సైనోకేర్ ఈఎన్టీకి రండి. సో మేము ఇక్కడ ట్రీట్మెంట్ అన్నది బోత్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ అన్నది చేస్తాం. థ్యాంక్ యూ. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎడినాయిడ్స్. ఎడినాయిడ్స్ అంటే ముక్కు వెనకాత భాగంలో ఉన్న పిక్కల్ని మనం ఎడినాయిడ్స్ అంటాం. పిల్లల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ సమస్య ఎడినాయిడ్స్. సో ఎడినాయిడ్స్లో ఏంటంటే గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్స్ ఎట్లా ఉంటుందంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2కి మనం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో అట్లాగే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే దానికి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జికల్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే మనకి కోబులేషన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్తో ఏంటంటే మనము అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్ అది. ఇన్స్ట్రుమెంట్తో మొత్తం అంతా ఎడినాయిడ్స్ అన్ని రిమూవ్ చేస్తాం. ఇట్స్ ఎ కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్. సో బ్లడ్ లాస్ అన్నది వెరీ మినిమల్ ఉంటుంది. దాంతోపాటు పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ ఎడినాయిడ్ సర్జరీలో. సో ఈ ఎడినాయిడ్స్ ఏంటంటే సిమ్టమ్స్ మెయిన్ మనకి నోరు తెరిచి గాలి తీసుకోవడం. రెండోది ఏంటంటే చెవిలోని రెగ్యులర్గా మనకి ఇయర్ పెయిన్ కానీ ఇయర్ బ్లాకేజ్ కానీ వస్తూ ఉంటుంది. పిల్లల్లో ఈ గురక సమస్య వస్తే మీరు కింద ఉన్న మా సైనోకేర్ ఈఎన్టీకి రండి. సో మేము ఇక్కడ ట్రీట్మెంట్ అన్నది బోత్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ అన్నది చేస్తాం.